చూస్తా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి హయాంలో చిత్తూరు హెరిటేజ్ లాభాల కోసం చిత్తూరు డైరీని, ఒంగోలు డైరీని, చిత్తూరు డైరీని ఈ హయాంలో మూసేయించాడు. ఆ తర్వాత ఒంగోలు డైరీ కూడా ఇవాళ నష్టాల బాట పట్టించిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ఈ 4 ఏళ్ల హయాం. ఆయిల్ ఫెడ్ లాంటి సహకార కంపెనీలు మూతపడిన పరిస్థితిలో చూస్తాం. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో సుమారు 50 స్పిన్నింగ్ మిల్లులు, వాటికి ఇవ్వాల్సిన విద్యుత్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని కారణంగా 50 స్పిన్నింగ్ మిల్లులకు 10 స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. మిగిలిన 40 స్పిన్నింగ్ మిల్లుల్లో ప్రొడక్షన్ తగ్గించుకొని వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులను తగ్గించుకొని ఇవాళ నడుపుతా ఉన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 14 పైగా జూట్ మిల్లులు ఈ 4 ఏళ్ల కాలంలో మూతపడ్డ పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడ చూసినా కూడా పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి, ఉన్నవి నడవని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈయనేమో కొత్త పరిశ్రమలు వచ్చాయట, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయట, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదర కొడతా ఉంటే ఇటువంటి వ్యక్తిని ఏమనాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి పరిపాలన ఒక్కసారి చూస్తే ఈయన గారి మోసాలు, ఈయన గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఆయనకు నెంబర్ 1 వచ్చింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 వచ్చిందని పెద్ద ఈనాడులో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటారు. ఆయనకు నెంబర్ 1 స్థానం ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? ఏ దాంట్లో వచ్చిందో తెలుసా అన్నా? ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? తెలుసన్నా ఏ దాంట్లో నెంబర్ 1 వచ్చిందో? తెలుసన్నా? తెలుసా తల్లి? తెలుసన్నా? తెలుసన్నా? చెప్పమంటారన్నా? 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 చెప్పమంటావా తల్లి? ఆయనకు నెంబర్ 1 స్థానం ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? రైతులను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ 1 స్థానం వచ్చింది. ఆయనకు నెంబర్ 1 స్థానం ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులకు అన్యాయం చేయడంలో ఈ పెద్ద మనిషికి నెంబర్ 1 స్థానం వచ్చింది. ఈ మనిషికి నెంబర్ 1 స్థానం ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నెల 2000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడంలో బాబు గారికి నెంబర్ 1 స్థానం వచ్చింది. ఈ పెద్ద మనిషికి నెంబర్ 1 స్థానం ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? ఆ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా ఎన్నికలకు ముందు ఓ మాదిరిగా మాట్లాడి, ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా ఏమైనా సంజీవినా, ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని 4 ఏళ్లు బీజేపీ పార్టీతో సంసారం చేసి హోదాను తాకట్టు పెట్టడంలో ఆ పెద్ద మనిషికి నెంబర్ 1 స్థానం వచ్చింది. ఈ పెద్ద మనిషికి నెంబర్ 1 స్థానం ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, ఎంపీలు మొత్తం తమ పార్టీకి చెందిన మొత్తం 5 లోక్సభ సభ్యులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల తరపున వాళ్ళంతా కూడా నిలబడితే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మిగిలిన 20 మంది ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 మంది ఎంపీలతో కలిసి వాళ్ళు కూడా రాజీనామాలు చేసినుంటే మొత్తం 25 మంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజీనామాలు చేసి కేంద్రం ముఖాన పడేసి మొత్తం అందరూ వెళ్ళి నిరాహార దీక్ష కూర్చొని ఉండింటే అప్పుడు దేశం మొత్తం మన వైపు చూసేది. అప్పుడు కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నాను. అవసరమైనప్పుడు తన ఎంపీల చేత రాజీనామా చేయకుండా
హోదాను తాకట్టు పెడుతూ మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి నంబర్ 1 స్థానం వచ్చింది. ఈ పెద్ద మనిషికి నంబర్ 1 స్థానం ఏ దాంట్లో వచ్చిందో తెలుసా? ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి గొప్ప పథకం. నిజంగా ప్రతి పేదవాడు కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక్క మార్గం. ఆ మార్గం ఆ ప్రతి పేద కుటుంబం నుంచి ఒక్కరన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కరన్నా డాక్టర్ కావాలి, ఒక్కరన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదివినప్పుడు ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా ఆ పిల్లలను చదివించగలగాలి. అటువంటి గొప్ప ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పరచడంలో ఈ పెద్ద మనిషికి నంబర్ 1 స్థానం వచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.